సిగ్గుండాల మాట్లాడడానికి. తెలంగాణ నాశనం చేసిండ్రు, మేడిగడ్డ బ్యారేజ్ కి కొలాప్స్ చేసిండ్రు మీరు. మీరు వచ్చి 50,000 మంది ఉండో ఎంతమంది తెలియదా కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత సీట్లు సిగ్గుండాలే. మీరు నాశనం చేసి మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయి మీరు 50,000 మంది తీసుకొచ్చి చేస్తాం. ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? సిగ్గుపడాలి, క్షమాపణ చెప్పాలి. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇప్పుడు తుమ్మడి అయితే ఒక్క లిఫ్ట్ తో ఎల్లంపల్లి నిండేది. ఇప్పుడు మేడిగడ్డ నుంచి 3 స్టేజెస్ లిఫ్ట్, కాస్ట్ చాలా తక్కువ, పవర్ కాస్ట్ చాలా తక్కువ. ఒకటి, ఆ 3 బ్యారేజెస్ ని మేము ఫ్రీ ఫ్లో కండిషన్ లోనే పెట్టదలుచుకున్నాము. అంటే మీరు చెప్పి మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయి కిందన్ని ఊర్లు బ్యారేజ్లు కొట్టుకుపోవాలని మా ఆలోచన లేదు. మీకు ఆ దురుద్దేశం ఉండొచ్చు, మాకు అది లేదు. మేము ఎల్లంపల్లి నుంచి పైకి ఉపయోగించుకుంటాం. సి గవర్నమెంట్ హెస్ ఆల్రెడీ ప్లాన్, వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా, టు మీట్ ద ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్, water will be pumped from Sripada Yellanpalli project to Mid-Maner and beyond, duly filling the online balancing reservoirs under Kaleshwaram project. There is Anantagiri, Ranganayak Sagar, Mallana Sagar, Kondapachama Sagar and Neelu Lower Maner Dam kuda ఇవ్వబోతున్నాము. నేను ఇంకో 2 నిమిషాలు ఫినిష్ చేస్తా, తర్వాత మీరు క్వశ్చన్స్ అడిగితే చెప్తాం. సరే, ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈరోజు 15.5 టీఎంసీలు ఉన్నాయి. అది ఈరోజు ఇన్ఫ్లో 20,000 క్యూసెక్స్. ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ రాగానే ఆ ప్రాజెక్టు నుంచి 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో పంపింగ్ మొదలు పెడతాము. ఇది వాళ్ళు పోయినందుకు కాదు, ఎట్లా ఆ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ఆ ప్రాజెక్టు నిండి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఎట్లా మేము నీళ్లు ఉపయోగించుకోదలుచుకున్నాము. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు లిఫ్ట్ వాటర్ ఫ్రమ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టు Mid-Maner and beyond, keeping minimum storage of 14 TMC in శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. అదేవిధంగా Mid-Maner నుంచి ముందు చెప్పినట్టుగా అనంతగిరి రిజర్వాయరు, రంగనాయక రిజర్వాయరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కి మేము నీళ్లు లిఫ్ట్ చేయబోతున్నాము. మిత్రులారా, దయచేసి మీరు ముఖ్య అంశాలను గమనించాలి. ఈ తప్పుడు ప్రచారం, ఈ దుష్ప్రచారం, దీన్ని అరికట్టడంలో మీ కోఆపరేషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.